ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని అగ్రహారం గ్రామంలో వైసీపీకి సత్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొండపి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే స్థానికుడైన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దామచర్ల సత్య పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని కే అగ్రహారం గ్రామంలో సర్పంచ్ షేక్ చినమస్తాన్ వారి అనుచరులు శుక్రవారం దామచర్ల సత్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక యువతని గంజాయి మత్తులో తేల్చి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, గతంలో సంక్షేమ పాలన అందించింది తెలుగుదేశం అని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఇక్కడికి వచ్చిన కొత్త మంత్రి కొత్త పాట ఎత్తుకున్నారని, ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఎర్రగొండపాలెం ప్రజలు మంత్రి ఎక్కడా అంటూ వెతుక్కునే పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ చిన్నమస్తాన్తో పాటు వారి అనుచరులకి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణకోటి రెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వంగపాటి రామాంజనేయులు, పసల రమణయ్య, పిల్లి కృష్ణారెడ్డి, బోయపాటి రమణారెడ్డి, షేక్ ఖాదర్ బాషాతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చాడు నాయన ఒక ఎంపీ క్యాండిడేట్ గంజాయి స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శేషాచలం అడవులు మొత్తం దోచేసి నల్లమల్ల అడవులకు వచ్చాడు. ఇక అక్కడ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తం దోచేశాడు. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి తన యూటర్న్ తీసుకొని చిత్తూరు జిల్లాలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఉదాహరణ అక్కడ చంద్రగిరి ఇన్ఛార్జ్ మన నాని గారు మొన్న పాదయాత్రలో లోకేష్ గారి దగ్గరికి ఈ యొక్క బాధితురాలు కుటుంబం లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని దగ్గరుండి కూడా నేను చూడటం జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఈ నియోజకవర్గం మొత్తం, ఒంగోలు పార్లమెంట్ మొత్తం ఇక మత్తులోనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, విఘ్నులైన సేవ చేసే రెండు కుటుంబాలు దామచర్ల, మాగుంట మంచి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నా. మీ భవిష్యత్ బాగుండాలంటే, ఈ రాష్ట్రం భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ యొక్క అభివృద్ధి కూడా చేయలేదు. కనీసం ఇంతమంది యువతకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ఆ రోజు మనం మీ పక్కనే సంగమేశ్వరం ప్రాజెక్టు మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే ఈ 5 సంవత్సరాలు 5 ఇన్ఛార్జీలు మారారు, కానీ కనీసం తట్ట మట్టి కూడా ఆ ప్రాజెక్టుకి వేసిన దాఖలు లేవు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, దాంట్లో కుటుంబానికి మెండుగా ఉన్నాయి. ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రోడ్లోనే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మన మండలానికి, మన నియోజకవర్గానికి త్రాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది ఉండదు. అలాగే నియోజకవర్గం మొత్తం 25,000 ఇళ్ల పట్టాలు మనం అడగడం జరిగింది. అప్పుడెప్పుడో మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు మాత్రం కేటాయించిన పట్టాలే. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకు కూడా ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలు లేవు.
కాలనీలు ఇచ్చుకున్నారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. నిజమైన బడుగు బలహీన వర్గాలకి ఒక్కడికి కూడా నిజమైన పట్టా ఇచ్చిన దాఖలైతే ఆ ప్రభుత్వంలో లేదు. అందుకు సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ మధ్య నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు అగ్రహారంలో ఎవరితోనూ ఎలాంటి విభేదం నాకు లేదు. కానీ నా బాధ ఏంటంటే ఎందుకు ఇలా యువతని నాశనం చేస్తున్నారు? వాళ్ళు ఆ పథకాలు ఇవ్వకపోతే ఏమైంది? దానికోసం అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేసి ఇంత దారుణంగా ఒక యూత్ ని నాశనం చేస్తే, నిజంగా చెప్తున్నా అండి, యూత్ నాశనం అయిందంటే ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము ఏది బాగుపడదు. యూత్ మంది దగ్గర నుంచి వచ్చేటువంటి చదువుకున్న వాళ్ళు వస్తేనే మనకి లాభం, దేశానికి లాభం. అలాంటి వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళ బతుకును నాశనం చేసి మన బతుకు మనం బతికేవాళ్ళే, అయిపోయిన తర్వాత మన ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఈ డబ్బులతో. ఇలాంటి పేదవాళ్ళ డబ్బులతో ఉన్నటువంటి ఆ సౌకర్యం వాళ్ళు అది ఎక్కువ రోజులు కూడా భరించలేదు. అది జైలు పాలే, ఏ రోజుకైనా ఖచ్చితంగా జైలు పాలే అది. కాబట్టి మీరందరూ గమనించండి ఒక్కసారి. మీరు ఇప్పుడు అభిమానంతో వచ్చారో ఇంకో విషయంగా వచ్చారో చూడండి. నేను చెప్పిన 3వ పాయింట్, డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చిందో స్మాస్ ఇంకా ఇంకేమి ఏ ప్రాంతం ఎక్కడ ఏమి మిగలదండి. మీ ఇంట్లో మీ పాపే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. మీరు న్యాయంగా చెప్తారు, వాళ్ళకి అది అన్యాయంగా జరుగుతుంది. ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్ని సార్ మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఈ మధ్యన అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డ్రగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి సార్. యాజ్ ఏ టీచర్ గా ఉన్న నాకు బాధ ఇది, ఇంకా వేరే బాధ ఏం లేదు నాకు. అందువల్ల ఈ 3 పాయింట్లు చెప్తామని వచ్చాను నేను. మీ అందరికీ తెలుసు. అందువల్లే మనము ఖచ్చితంగా దోలాబాల వీరాంజనేయ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుగా మనం ఓటు వేద్దాం. అలాగే ఎంపీ గారిని కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇంకొక విషయం, ఇప్పుడు నేను ఇక్కడ లోకల్లో జరిగిన ఒకే ఒక విషయం గురించి మాట్లాడుతాను. మొన్న సార్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను సార్. అన్ని గ్రామాలకి ఇళ్ల పట్టాలు చాలా బాగా ఇచ్చారు సార్. ఎస్పెషల్లీ మాలపాడు రోడ్డు పక్కన ఇచ్చారు. మాలపాడికి రోడ్డు పక్కన ఇచ్చారు, చాలా బాగుంది. మీరు చూడండి సరే, ఇరుకైనా ఇంకోటైనా బాగుంది. అగ్రహారంలో ఇచ్చారు సార్, రాష్ట్రంలో ఎక్కడా ఉండదు అది. అగ్రహారంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. మీరు కావాలంటే చూడండి, 1 కిలోమీటర్ పోవాలి ఇంటూ శ్మశానం దాటుకొని వాగులు దాటుకొని లోపలికి వెళ్తే అదేంటంటే సైడ్ నేల, పునాది వేసినా నిలవదు. ఎందుకు వేశారంటే ఎవరి పొలాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి ఏదో డిమాండ్ వస్తుంది, వాళ్ళ స్వార్థం. ఇదేనా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి? ఇదా వాళ్ళ పొలాలకి రేట్లు పెంచుకోవడానికి ఇళ్ల స్థలాలు చేసుకెళ్ళి అక్కడ పెడతారా? ఇది కరెక్టేనా? నాకు కూడా ఇచ్చారండి, నేను ఇప్పుడు అక్కడ పోయి చూసి కూడా లేదు. అక్కడికి ఎందుకు వెళ్తామండి? మేము వాగు వచ్చినప్పుడు చూడటానికి వెళ్తాం చిన్నప్పుడు, ఇప్పుడు పోతాం అక్కడికి. అంత దారుణమైన నిర్ణయాలు స్వచ్ఛందంగా మాకు మేముగా వచ్చాం. నేను వచ్చి 1 నెల రోజులైంది. స్వామి సార్ని నేను చౌటపాలెంలోనే కలిసాం, కేశవ్ సార్ ఉన్నారు, మేమంతా బీఈడీ క్యాండిడేట్స్ అందరం కూడా 1 నెల రోజులైంది. మేము చౌటపాలెంలో సార్ని పిలిపించుకొని మేము అక్కడే జాయిన్ అయ్యాం, అక్కడే మాట్లాడుకున్నాం. సార్ కూడా అది తెలుసు. కానీ మా గ్రామంలో ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ రోజున తెలియాలని కొంతమంది నాయకులకి ఈ విషయం కూడా తెలిస్తే బాగుంటుంది, ఇంకా క్లియర్ అవుతుంది, ఇంకెంతటితో క్లియర్ అవుతుంది. ఎలాంటి విషయాలు ఉండకుండా ఓ పలాని వాళ్ళంటే ఇది అని చెప్పి ఈ రోజున మేము వీళ్ళని నమ్ముకొని, ప్రత్యేకంగా సార్ని నమ్ముకొని ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చాం. దీని వెనకాల ఉన్నటువంటి పసల రమణయ్య, వంగపాటి రామాంజనేయులు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత చౌడపాలెం నుంచి కేశవ సార్, మీకు కేశవని మాకు బీఈడీ క్యాండిడేట్, మేమందరం ఒక క్యాండిడేట్స్ గా ఉన్నాము. అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద మాకేమి అగ్రహారంలో మాకేమి గొడవలు తగాదులు ఇంకోటి మాకేమీ లేదండి. నేను ఒక చదువుకున్న వాడిగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నేను ఉన్నాను అంతే. ఇంకా దేని విషయం గురించి నేను లేను. దాని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎక్కడ కూడా సిచ్యువేషన్ చూశారు, మద్యపాన నిషేధం చేసి 2వ సారి నేను ఎలక్షన్లకు వస్తానని చెప్పారు.
మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్లకు వస్తాను, ఓటు అడుగుతాను మిమ్మల్ని అన్నారు. మద్యపానం నిషేధం ఏమో కానీ స్పిరిట్ లాంటిది ఇచ్చి ఈ రోజు తయారు చేసి రేపిచ్చి మా యొక్క బతుకులతో ఆడుకుంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తానే ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. పాప మా ఆడపిల్లలు ఎంత దారుణంగా, అక్క చెల్లెలు కావచ్చు, మాకు వదినలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంత మంది బాధపడుతున్నారు. ఆ ఉసురంతా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీకే చెందింది. అంత దారుణమైనటువంటిది. ఏది మద్యపానం ఒక్కరు కూడా అడగట్లేదు. మద్యపానం నిషేధం చేసి వస్తానన్నారు కదా, మరి ఇప్పుడు ఓటు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు మీరు ఓటు? ఎంతమందిని ఇలా నాశనం చేస్తారని. తర్వాత థర్డ్ వన్, సార్ ఏమనుకోకండి, థర్డ్ వన్ వచ్చేసి ఒక టీచర్ గా నాకు బాధ ఏంటంటే 8th క్లాస్ అండి, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మీకు తెలియదు, కందుకూరులో డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి కందుకూరు నారాయణ స్కూల్లో పనిచేస్తున్నారు, నారాయణ ఏ టెక్నో స్కూల్లో, మన నారాయణ సార్ స్కూల్లో. నాకు తెలుసు ఎంత బాధ అంటే ఇది. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు కాలేజీలు కందుకూరు పంపిస్తున్నారు, ఒంగోలు పంపిస్తున్నారు, వైజాగ్ పంపిస్తున్నారు, నెల్లూరు పంపిస్తున్నారు. కందుకూరు అంటే మనకి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కందుకూరికే డ్రగ్స్ వచ్చింది అంటే, 10-12 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఒలేటి వరపోలానికే మనకు డ్రగ్స్ వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ ని మనం ఉంచాలా? ఈ గవర్నమెంట్ మనం ఉంచాలా? రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? మీరందరూ ఒకసారి